ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం ఆడపడుచులకు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక ప్రకటించారు. 10,000 మంది మహిళలకు పసుపు కుంకుమ చీరలను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. మహిళలకి, అది కూడా 10,000 మందికి పవన్ కళ్యాణ్ గారు చీరల్ని పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా నిర్వహించబోతున్నారు? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రతి ఆడబిడ్డ ఏమనుకుంటుందంటే శ్రావణ శుక్రవారం అనేది పరమ పవిత్రంగా తన కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. చాలా పవిత్రంగా భావిస్తారు శుక్రవారం. అందులో ఇది లాస్ట్ శుక్రవారం రేపు. తన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శవంత నియోజకవర్గం తీర్చిదిద్దుతానని మాటిచ్చాడు కాబట్టి ఎక్కడ దశాబ్దం పైన ఆయన ఎలక్షన్లో చేసినా ఎక్కడ గెలుపునే చూడాల. ఫస్ట్ గెలుపుని పరిచయం చేసింది పిఠాపురం ప్రజలు. అందులో నేను గుండెల్లో చూస్తానని చెప్పాడు. మనం చూసాం. గెలిచిన తర్వాత కూడా నాగబాబు గారు సతీమణి అంటే పవన్ కళ్యాణ్ గారు వదిన గారు వాళ్ళు వెళ్ళి అందరికి కూడా చీరలు పంచారు. మొదటి తప్ప కూడా ప్రతి ఫంక్షన్కి కూడా అవి ఆనవాయితీగా చేస్తున్న పని కాబట్టి పిఠాపురాన్ని దాదాపు 318 కోట్లతో అభివృద్ధి పనులకు ఒకవైపు తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు 4 దశాబ్దాలు ఎవరు చేయలేని పని చేస్తున్నాడు. అందులో ఉప్పాడ బీచ్కి పూర్వవైభవం తీసుకొస్తున్నాడు. దానికి వాళ్ళు తీసుకొస్తున్నారు. దానివల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాలు రక్షించడానికి సెంట్రల్తో మాట్లాడి 100 కోట్ల పనులు తీసుకొచ్చాడు. రైల్వే బ్రిడ్జెస్ తీసుకొస్తున్నాడు, ఎయిర్పోర్టు తీసుకొస్తున్నారు. వాళ్ళ దీర్ఘకాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. రైతులకి మేలు చేస్తున్నారు, విద్యార్థులకి అధునాతనమైన టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు స్కూల్స్లో. ఇకపోతే అతి ముఖ్యమైనది అక్కడ 30 పడకల హాస్పిటల్ అంతా 100 బెడ్స్ తీసుకెళ్ళాడు. దాదాపు 49 కోట్లు శాంక్షన్ చేయించాడు. అంటే చుట్టుపక్కల మొత్తం కూడా విలేజ్లకి హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా చేయాలనేది ఆయన. ఇవన్నీ కూడా శరవేగంగా ఒకవైపు పనులు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఇంకోటి, నన్ను తన జీవితంలో ఒక గౌరవంగా ఎమ్మెల్యే స్థానంలో అసెంబ్లీ అడుగుపెట్టినట్టు చేసిన ఆడబిడ్డలకి ఆయన రుణం తీర్చుకోవాలి కదా. దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టు పసుపు కుంకుమ కాయలు తర్వాత చీరలు అన్నీ కూడా 10,000 మందికి పలు దఫాలుగా అన్ని ప్లేసుల్లో నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో పంచడం ఏదైతే ఉందో అత్యంత ఉత్సాహంగా, అంటే ఏంటంటే మా బిడ్డ మా ఇంటికి వస్తున్నాడనే భావంతో ఓటేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడనే ఆలోచనతో ఓటేశారు. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. ఆ విధంగానే అక్కడ ఇన్ఛార్జిని ఒకరిని అపాయింట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిశీలించడానికి నాగబాబు గారు వెళ్తున్నారు. పార్టీ కేడర్ అంతా అక్కడ సమస్యలు ఏదైతే ఇమ్మీడియట్గా పరిష్కరిస్తున్నారు. అది మనం చూసాం. లేకపోతే మీరు అన్నట్టుగా మనం చూడాల ఏ రాజకీయ నాయకుడు కూడా. మీకు దాదాపు 2 దశాబ్దాల పైన అనుభవం ఉంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. నాకు చూసినప్పుడు అనేక మంది నాయకులు వస్తుంటారు పోతుంటారండి. 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందిస్తే మరొక 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంతే కదండి. పరిపాలన అందించకపోతే వాళ్ళని కాదనుకుంటారు. మరి ఈయన ఇంత ఇదిగా ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించడం ఏదైతే ఉందో, తన జీతం నెలసరి జీతం 2,10,000ని 46 మంది పిల్లలకి ఇచ్చేస్తున్నాడు ఉచితంగా. ఏం అట్టి పెట్టుకోవట్లా. ఏదో అనాథ పిల్లలకి, దేవుని పిల్లలు అంటారు వాళ్ళని, అక్కడ పిఠాపురంలో ఇస్తున్నాడు. ప్రత్యేకంగా వాళ్ళకి ఏ సమస్యలు కూడా చేస్తున్నాడు. ఇక మహిళలకైతే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా శ్రావణ శుక్రవారం పరమ పవిత్రంగా భావించి ఈ రోజున అందులో డిప్యూటీ సీఎం మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్ కూడా దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచుతుంటే ఆయన చీర ఎంత పెట్టుకున్నాడో తెలియదు. కానీ ఆయనకి ఈ చేతితో చేసిన దానం ఇంకో చేతితో తెలియకుండా చేస్తుంటాడు. ఇంత వాళ్ళు ఏ ఎమ్మెల్యేని చేస్తున్నారో చెప్పండి. మనం ఆంధ్ర తెలంగాణలో అనేక మంది ఎమ్మెల్యేలు గెలుస్తుంటారు. కానీ ఎంతమంది చీరలు పంచుతున్నారు, ఎంతమంది వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఇస్తున్నారు, ఎంతమంది గిరిజన ప్రాంతంలో వెళ్ళి అడవుల్లో వాళ్ళకి చెప్పులు ఇస్తున్నారు, రగ్గులు 3 రకాల రగ్గులు ఇస్తున్నారు, వాళ్ళకి మామిడికాయలు పంపిస్తున్నారు. వాళ్ళకి ఏది కావాలో ఇచ్చేది ఒక బిడ్డలాగా ఆదుకుంటున్నాడంట. అది వాళ్ళు పిఠాపురం ప్రజలు, పిఠాపురం మహిళలంతా అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యాజ్ డిప్యూటీ సీఎం మా పవన్ గారు పంపించారు, మా కుటుంబంలో మమ్మల్ని గుర్తించి పంపించాడంటే ఇంకేం కావాలి వాళ్ళకి.
ఏమంటారు? ఒక మహిళగా మీరేమంటారు? మీరేం ఫీల్ అవుతున్నారు? నిజమే. ఇప్పటిదాకా బతుకమ్మ చీరలే తెలుసు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రాలో శ్రావణ మాసం చీరలు ఆడవాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా పూజకి పిలిచినప్పుడు, వ్రతం చేసుకుంటున్నప్పుడు వాయినం ఇవ్వడం అనేది కామన్గా ఉంటుంది. అలాంటిది మన ఎమ్మెల్యే, మన ప్రభుత్వం నుంచి వాయినం, చీరలు, పసుపు, కుంకుమ అందుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతాలను కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇప్పటికే జన సైనికులు రంగంలోకి దిగారు. పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ క్షేత్రంలో ఈ వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు కూడా చేశారు. 5 విడతలుగా మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నారు. వాటికి సంబంధించి మళ్ళీ పేర్లు కూడా 5 పేర్లు పెట్టారు. మీకు కూడా ఐడియా ఉండొచ్చు. అంబిక, భ్రమరాంబిక, దుర్గా, చాముండి, ఈశ్వరి పేర్లతో ఇప్పుడు బ్యాచ్ల వారీగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. కూపన్లు ఇచ్చి మరీ చీరలు అందించబోతున్నారు. ఆడవాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే వీటన్నిటిని చూస్తున్నప్పుడు చందు శ్రీనివాస్ గారు, మామూలుగా సనాతన ధర్మం, హిందుత్వం అంటే ఎక్కువగా ఆయన ఇస్తూ ఉంటారు ఇంపార్టెన్స్. ఇప్పుడు ఈ చీరల పంపిణీ, వరలక్ష్మి వ్రతం వీటన్నిటి ద్వారా కూడా హిందుత్వాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లే ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన హిందుతత్వం వ్యాప్తి చేయడంలో ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఈ కుహనా లౌకికవాద ముసుగులో హిందువుల్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తే మిగతా ఓట్లు, మైనార్టీ ఓట్లు పోతాయి అనే భావంతో ఉంటారు రాజకీయాలు. నాకు ఇది కాదు, నా తోటి కుటుంబ సభ్యులు 100 కోట్ల మంది హిందువులకి నేను ప్రతినిధిని అంటున్నాడు. అంటే 80% పాపులేషన్ హిందువులు ఉన్నారు. మరి ఆ హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికో ఉంటుంది కదా. మరి ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేవనెత్తారు చెప్పండి? కాబట్టి ఆయన ఒక కారణ జన్ముడు అనుకోవాలంటే ఆయన అంత పొగుడుతున్నారని అనిపించవచ్చు. కానీ నిజం, ఎవరికి లేని ధైర్యం ఆయనకు ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఇంకోటి, కుటుంబ విలువలు తెలిసినవాడు. తన అన్నలో తండ్రికి చూసుకున్నాడు, తన వదినలో తల్లిని చూసుకున్నాడు. గెలిచిన తర్వాత ఆ విజయాన్ని వాళ్ళ పాదాల కింద పెట్టాడు. అప్పుడు ఒక్కసారిగా ప్రపంచం అంతా అది కుటుంబం అంటే ఇది కదా అనుకున్నారు. మరి ఆ కుటుంబ విలువలు, ఆ మనిషిని ఎప్పుడు ఓటమి తప్పితే గెలుపు లేని వ్యక్తిని పిఠాపురం ప్రజలు గెలిపించినప్పుడు వాళ్ళు కూడా తన బిడ్డలుగా ఆయన భావించి ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతిదీ ఇంత సిస్టమేటిక్, ఇంత వెల్ ఆర్గనైజింగ్గా మనం ఎక్కడ చూడలే. వారాహి దీక్షలను కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం లాంటివి చక్కగా శ్రావణ మాసం పూజల ద్వారా కూడా ఆయన హిందుత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్, సినిమా స్టార్స్ ఏం చెప్పినా ప్రజలు వింటారు. మహిళలైతే ఇంకా ఎక్కువగా అభిమానిస్తారు. కాబట్టి ఇది కూడా ఒక వేదికగా ఆయన వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తప్పకుండా తప్పే ఉందని తన నియోజకవర్గ ప్రజలకి తను సేవ చేస్తున్నాడు. అది ఎవరు కాదని, ఎవరికి హక్కు కూడా లేదు మాట్లాడటానికి. ఇప్పుడు అక్కడ వంగగీతాన్ని గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఒక మహిళ అంతకుముందు ఎంపీ చేసింది ఆమె. మరి ఆమెను ఎందుకు గెలిపించాలి ప్రజలు? పవన్ కళ్యాణ్ గారని నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు మా సోదరుడు అనుకున్నారు, మా ఇంట్లో బిడ్డ అనుకున్నారు. కాబట్టి అందరూ బయటకు వచ్చి ఓటేశారు. ఇప్పుడు అక్కడ మెజార్టీతో 76,000 మెజార్టీతో గెలిచాడు. గెలిచినప్పుడు నియోజకవర్గాన్ని దేశంగా ఆదర్శవంత నియోజకవర్గం చేస్తున్నాడు కదా, కష్టాలు లేకుండా చేస్తున్నాడు కదా. ఆ బాధ్యతతో చేస్తున్నాడు ఒక బిడ్డగా. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ చెప్పుకుంటాం. మీరు అనుకోవచ్చు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత పొగుడుతారనుకో. ఉన్నదే మనం చెప్తుంది, లేనిది మనం చెప్పట్లా. అట్లా ఎవరైనా ఇంకొకరు దానం చేస్తే వాళ్ళ గురించి కూడా మనం చెప్తాం, అంతే కదండి. కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రేపటితో అయిపోతుంది. శ్రావణ శుక్రవారం మహిళ తన జీవితకాలంలో ఎక్కువగా ఇష్టపడేది శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో అందులో డిప్యూటీ సీఎం చిరంజీవి గారి, మెగాస్టార్ గారి తమ్ముడు మెగాస్టార్ గారు రేపు బర్త్డే జరగబోతుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారిది రేపు 29 ఆగస్టు 29 పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. మరి అటువంటి సమయంలో శ్రావణ శుక్రవారం రోజు ఇంతమందికి 10,000 మందికి ఇవ్వటం అనేది దేశంలో ఏ నాయకుడు చేయడు మేడం. చేయాలన్న గుణం ఉండాలి, ఆలోచన లేకపోతే ప్రజల సేవ చేయలేరు. అది మెండుగా పవన్ కళ్యాణ్ గారి పని. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం సందర్భంగా వాయినాలు తీసుకోవడానికి, ఎమ్మెల్యే గారు ఇస్తున్న చీరలను తీసుకోవడానికి మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.